హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆమ్, దానికంటే ముందు నా ఇంట్రొడక్షన్ చెప్పలేదు కదా. సో నేను నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. ఎందుకంటే నేను నార్మల్గా వీడియోస్ పోస్ట్ చేసి కొన్ని ఇయర్స్ అవుతున్నాయి. షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, కానీ అందులో తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు నా గురించి అయితే నా పేరు జగదీశ్వరి అండ్ నా హస్బెండ్ పేరు ప్రవీణ్. మాకు ఈ ఇయరే పెళ్ళయింది. ఇంకా ఈ వ్లాగ్లో ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నానంటే, మేము సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంటున్నాము. యాక్చువల్గా మా అత్త వాళ్ళు ఇయర్లీ సత్యనారాయణ వ్రతం చేస్తారు ఎవ్రీ పౌర్ణమికి. సో ఈసారి ఏంటంటే కొత్తగా పెళ్ళయింది కదా మాకు. సో అందుకని మా జంటతో చేయించాలని వాళ్ళు చెప్పారు. సో అందుకని మేమైతే ఆ రోజు వీకెండ్ అనేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి మేమున్న ప్లేస్కి ఒక 4 అవర్స్ జర్నీ పడుతుంది. కార్లో అయితే 4 అవర్స్, 3.5 అవర్స్ చాలా జర్నీ పడుతుంది. బస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఒక 6 అవర్స్, దానికి డబుల్ అవుతుంది. ఆ ముందు రోజు నైట్ షిఫ్ట్ ఉండటంతో లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము. నార్మల్గా ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళిపోతూ ఉంటాము. 11 o'clock అలా స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ట్రాఫిక్ ఉన్నింది. నాకైతే ఇక్కడ చెన్నై నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అయితే చాలా ఇష్టం. ఎందుకంటే చుట్టూ పంట పొలాలు ఉంటాయి, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఆ డ్రైవ్ అయితే నేను చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తాను. మనకైతే ఎంజాయ్మెంట్, పక్కన డ్రైవ్ చేసే వాళ్ళకి దా పులుసు గారిపోతాయి. ఇక్కడ నా హస్బెండ్ ఎందుకు చిరాగ్గా ఉన్నాడు అంటే, ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అన్నాడు. నేను నా నైట్ షిఫ్ట్ ఉండడంతో 11 o'clockకి బయలుదేరాను లేట్గా. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా ఆయనతో కొంచెం చిరాగ్గా ఉన్నాడు. ఇంకా మా అత్త వాళ్ళకి అయితే ఫోన్ చేసాము, దగ్గరలో ఉన్నామని. ఒక 8 kilometers వాళ్ళొక దగ్గరలో ఉండే సిటీకి అయితే రీచ్ అవుతాం. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా జస్ట్ ఒక 10 kilometers అవే ఓన్లీ. నేనైతే చాలా లక్కీ, ఎందుకంటే ఇటు అటు చెన్నై నుంచి వెళ్ళానంటే ఈ ఇల్లు ఆ ఇల్లు 2 కవర్ చేసుకుని వచ్చేస్తాను. సో ఇంకా మా అత్త వాళ్ళు ఏం చెప్పారంటే, పూజకి కొన్ని సామాన్లు కావాలి కదా, దానికైతే తీసుకెళ్ళిపోదాం అనేసి వాళ్ళని రమ్మని చెప్పాము. ఇంకా వాళ్ళకు వచ్చేసి అయితే అక్కడ దగ్గరలో ఉండే టౌన్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా నేను ఇంకా అని ఎక్కువ అంటున్నాను కదా. సో నేర్చుకుంటున్నా కొంచెం, జస్ట్ స్టే విత్ మీ. ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ చేయడం నేర్చుకుంటున్నాను కాబట్టి మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేశారంటే బాగుంటుంది. ఎంకరేజ్ అంటే ఎలా అంటే, అలా ఆడ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి. ఇంకా కొంచెం బోరింగ్గా లేకుండా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకొని నవ్వుకోండి. ఇప్పుడైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళైతే వచ్చి నార్మల్గా కొంచెం ఒక 1 hour ఏమో షాపింగ్ చేసాము. చాలా తీసుకున్నాం లేండి. ఇంకా మేము తీసుకునేది కొంచెం అయితే, ఇంకా రిమైనింగ్ డెకరేషన్కి కావాల్సిన పూలు, పూజకు కావాల్సిన పూలు, ఇంకా పూజ సామాన్లు, ఇంకా చాలా వస్తువులు మా పెద్దమామ, మా పెద్దత్త వాళ్ళు బెంగళూరు నుంచి అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళు సెకండ్ డే వస్తున్నారు. సో మీరు చూసేయండి మేము ఏమేమి తీసుకున్నామో. ఇక్కడైతే చిన్న హోల్సేల్ షాప్లో అయితే తీసుకున్నాం, కొంచెం అన్ని వస్తువులు దొరుకుతాయి అనేసి. ఇంకా నేనైతే సత్యనారాయణ వ్రతం చేసేది ఫస్ట్ టైము. సో నాకు అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. మా ఇంటి సైడు కొంచెం భక్తి మేము లోపల మనసులో పెట్టుకుంటాము. మా అత్త వాళ్ళ సైడ్ అయితే కొంచెం బాగా పూజలు, దేవుణ్ణి చాలా బాగా నమ్ముతారు. అదైతే నాకు ఇష్టం, నేను ఫాలో అవ్వాలని చాలా ట్రై చేస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మా పెద్దమామ వాళ్ళు వచ్చేసారు. ఇంకా పూలు అన్నీ తెచ్చేసారు. మనం కొంచెం సింపుల్గానే చేస్తారు అనుకున్నాను, ఎందుకంటే ఇయర్లీ వన్స్ చేసుకుంటారు కదా. చూస్తే మాత్రం కొంచెం గ్రాండ్గానే అనిపించింది నాకు. ఈ పూలకే నాకు తెలిసి ఒక 10,000 దాకా అయింది అనుకుంటా. సీజన్ అలా ఉంది చూడండి. నాకు పూలు అయితే చాలా బాగా ఫ్రెష్గా అనిపించాయి, చాలా బాగా నచ్చాయి. సో ఇదైతే మా అత్త వాళ్ళ పూజ రూము. చూడండి, వాళ్ళైతే పూజ రూమ్ని చాలా స్పేషియస్గా పెట్టుకున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం దేవుణ్ణి బాగా నమ్ముతారు. ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా జరిగింది నాకు. ఆ రోజు వైబ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నింది, కొంచెం స్పిరిచువల్ వైబ్ అన్నమాట. సో ఆ రోజంతా నేను ఫాస్టింగ్ కూడా ఉన్నానన్నమాట. చూడండి, నాకు కూడా కొద్దో గొప్ప దైవభక్తి ఉంది. ఇంకా ఆ పూలన్నిటిని వాటిని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాము, కొన్ని అయితే బయట పెట్టేసాము. ఇంకా ఈవినింగే పూజ చేసుకుంటాం కాబట్టి అన్నీ యూస్ చేసేస్తాము.
పూజారి గారు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మీరు ఈ వ్లాగ్ లాస్ట్లో చూసారంటే తెలుస్తుంది. పూజ అంతా ఇంక్లూడ్ చేశాను. అక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వను, మొత్తం పూజే పెట్టేస్తాను. మీరు చూస్తే కూడా కొంచెం పుణ్యం వస్తుందంట. చూసినా విన్నా చేసినా సేమ్ మనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చూసినా విన్నా కూడా అంతే పుణ్యం వస్తుందంట. అందులో 5 కథలు చెప్పారండి. చాలా బాగున్నాయి. మీరు ఆ 5 కథలు యూట్యూబ్లో ఎక్కడన్నా ఉంటుంది, అది వినండి. ప్రతి కథకి ఒక కొబ్బరికాయ కొడతారు, ఎందుకంటే అంత పుణ్యంలాగా భావిస్తారు ఆ ప్రతి ఒక్క కథని. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ఇంటి ముందర పూలు పెడుతున్నాను వాటర్లో. మా అత్త వాళ్ళైతే ఇంకా ఇద్దరు వచ్చి మొత్తం ప్రసాదాలంతా చేశారు. వాళ్ళు ప్రసాదాలు చేస్తున్న టైంలో నేనైతే వెళ్ళి అక్కడ విలేజ్లో ఉన్న టెంపుల్స్లన్నీ పూజ చేసేసి వచ్చాను. నాకైతే ఒక అక్క హెల్ప్ చేసింది. ఆమె ఆ ఊరికి పూజారి కాదు, పూజలు చేస్తూ ఉంటారు ఆ ఊర్లో ఆమె. సో ఇంకా ఆమె అయితే హెల్ప్ చేసింది మాకు. నేను సత్యనారాయణ వ్రతం చేస్తుండేటప్పుడు చాలా క్లియర్గా విన్నాను, ప్రసాదం తినకపోతే కూడా పాపం అంట. సో మీరు ఎక్కడైనా సత్యనారాయణ వ్రతం అటెండ్ అయ్యేలా ఉంటే ప్రసాదం తప్పకుండా తినండి. ఎందుకంటే అందులో కథలో వాళ్ళు ప్రసాదం తీసుకోకపోతే కూడా వాళ్ళకు ఒకటి జరిగింది. అండ్ తర్వాత అది చేస్తాము అని చేయకుండా కూడా చేస్తే కూడా కొంచెం ప్రాబ్లం అయింది. సో వాటినంతా చూసుకోండి. ఇది జస్ట్ జనరల్గా చూడండి, జనరల్ వేలో కూడా. ఇప్పుడు మీరు ప్రామిస్ చేసి చేయకపోతే కొంచెం అకౌంటబిలిటీ ఉండాలి కదా. సో అలానే ఇక్కడ మా పెద్దత్త మంజులత్త ప్రసాదాలు అయితే చేస్తున్నాము. మేము చేసిన ప్రసాదాలు అయితే కేసరి చేసాము. కేసరిలో కూడా అందులో మనం ఫుడ్ కలర్ కలపలేదు. ఎందుకు అని అడిగితే సత్యనారాయణ వ్రతానికి కలపకూడదంట. సో ఫుడ్ కలర్ కలపకుండా అలానే నార్మల్గా చేసాము. ప్రసాదాలు అయితే సూపర్గా చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక హెల్ప్ చేసిందని, ఇతనే ఈమె. సో ఇంకైతే నేను బయలుదేరేసాను. సో ఈ పూలు ప్రతి ఒక్క గుడికి వేసాము. అక్కడ మా అత్త వాళ్ళ ఊర్లో ఒక 4 దేవుళ్ళు ఉన్నారు. అందులో ఒకటైతే నాకు వర్షం పడడంతో ఫుల్ బురదగా ఉన్నింది. అక్కడికి కూడా వెళ్ళాను, లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇందులోనే ఇక్కడ వచ్చి సత్తమ్మ తల్లి, ఇంకా ఈ నాగాలమ్మ తల్లి. సో ఈమె దగ్గరకు వచ్చేటప్పుడే నాకు కొంచెం ప్రాబ్లం అయింది. ఆ బురదలో అంతా నడుచుకొచ్చేసరికి, బురద అంటే నార్మల్ బురద కాదు, ఫుల్ వాటర్ కూడా ఉండింది అక్కడ. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే దేవుళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒకే ఒక కోరిక కోరుకున్నాను. నా లైఫ్లో కొంచెం చెప్పకూడదు, అది ఓకే చెప్పకూడదు. ఈ అక్క అయితే నన్ను అనేసి కోరికలంతా కోరుకోమని చెప్పింది. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుందంట. నేను కామెడీగా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పింది ఈ అక్క. అండ్ మేము ఈ పూజలన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళైతే ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశారు కదా, అవైతే కంప్లీట్ చేశారు పూర్తిగా. ప్రసాదాలు ఏమేమి చేసామంటే బఠానీలు చేశారు, తర్వాత కేసరి చేశారు. ఇంత కేసరి అయితే దీన్ని తిప్పడం ఒక పెద్ద టాస్క్. మా అత్త అట్లా సింగిల్ హ్యాండ్తో అయితే చేసేసింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. మేమైతే ప్రశాంతంగా టీ తాగుతూ కొంచెం కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇక్కడ ముందు కనిపిస్తున్నారు కదా, తనే మా అత్తగారు. తర్వాత ఉన్నది మా పెద్దత్త. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మా అత్త మా పెద్దత్త ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో పెళ్లి చేసుకున్నారన్నమాట. అండ్ వాళ్ళకైతే నో ఐడియా నేను అసలు వీడియో తీస్తున్నానంటే తెలియదు. నా పాటికి నేను ఆ టీవీ ముందు ఫోన్ పెట్టేసి వచ్చి ఏం తెలియనట్టు వచ్చి టీ తాగుతున్నాను. ఇంకా మా ఆయన అప్పుడే నిద్ర లేసాడు. తర్వాత ఇంకా స్నానం చేసుకొని రెడీ అవ్వాలి అందరూ. నేనైతే శారీ కట్టుకోవాలి. నాకు శారీ కట్టడం అస్సలు రాదు, విచ్ ఐఎమ్ వెరీ అషేమ్డ్ ఆఫ్. ఇంత ఏజ్ వచ్చింది కానీ ఇంకా శారీ కట్టుకోవడం తెలీదు. నేర్చుకుంటాను, సూన్ నేర్చుకొని మా అత్త వాళ్ళకి చూపిస్తాను. కానీ మా అత్త వాళ్ళు మాత్రం నాకు ప్రశాంతంగా ఓపిక్గా శారీ కడతారు. ఈసారి మా పెద్దత్త కట్టారు. ఎలా కట్టారంటే సూపర్గా ఉంది. అసలు నార్మల్గా మనం ప్లీట్స్ చేసుకుంటాం కదా, ఐరన్ చేసి దాన్ని ఒక ముందే అంతా ఇది చేసుకొనేసి ఒక 1/2 an hour దాని మీద కుస్తీ బట్టి అంతా చేసుకుంటాం కదా,
అస్సలు అలా ఏం చేయలేదు మా అత్త. జస్ట్ అలా వచ్చింది, అలా కట్టింది, ఒక 10 మినిట్స్ 10 నిమిషాల్లో మొత్తం అంతా కట్టేసింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఇంతవరకు అంత పర్ఫెక్ట్గా ఎప్పుడు కట్టుకోలేదు. ఆ చీరకి ఇప్పుడు నార్మల్గా మనకి ఎలా అంటే మన చీర ఎలా కడితే దాని అందం అలా ఎలివేట్ అవుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ చీర సెలెక్ట్ చేసింది కూడా నేను కాదు, మా ఆయన సెలెక్ట్ చేసి ఆయన పాటికి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను ఇంకా సెలెక్ట్ చేసుకొని చూసుకొని దానికి బిల్ పే చేసి తర్వాత వెళ్ళి స్టిచ్చింగ్కి ఇచ్చాను. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. విలేజ్లోనే ఇంకా సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. సో ఊర్లో ఉన్న రాముల వారి గుడి దగ్గర చేస్తున్నారు. నార్మల్గా ఇయర్లీ ఇక్కడే చేస్తారన్నమాట. చూడండి ఆల్రెడీ పూజారి గారు మొత్తం హాఫ్ డెకరేషన్ చేసేసారు, ఇంకా సగం ఉంది. ఇంకా అత్త వాళ్ళు ఇంకా అక్క మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి నేను నా హస్బెండ్, ఆయన చూడండి ఈ వీడియో అంతా ఎందుకు డల్గా ఉన్నారో నాకు అస్సలు తెలియలేదు. ఎప్పుడు నార్మల్గా మీరు నా కాశ్మీర్ బ్లాగ్స్ చూడండి తెలుస్తుంది ఈయన ఎంత యాక్టివ్ అనేసి. ఈరోజు మాత్రం ఎందుకో అలా ఉన్నారు. పూజలో మాత్రం బాగానే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇంకా పూజారి గారు మంత్రాలంతా చెప్పారు. నాకు మాత్రం ఏం చెప్పలేదు, మా ఆయనకి మాత్రం చెప్పమని చెప్పారు. నేను మాత్రం నా మనసులో ఊరికే దాన్ని అట్లే చెప్పుకుంటా వచ్చాను. ఇంకా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. మీరు చూసేయండి ఎలా జరిగిందో. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Sutiyame,